స్వామి శరణం. ఈరోజు ఇక్కడికైతే మన ఒక టెంపుల్కి అయితే వచ్చిన. సో ఇక్కడ ఏంటంటే ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి అనమాట. లక్ష్మీ నరసింహస్వామి అండ్ లక్ష్మీ మాతలు ఉంటారు ఇక్కడ. అంటే మనకు 8 మంది ఉంటారు, అంటే 8 మంది దేవతలు అనమాట. స్వామి శరణయ్యప్ప చూపిస్తా, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. చూడండి మొత్తం ఈ టెంపుల్ ఎట్లా ఉంటుంది, ఎలాంటిది అనేది మీకు చెప్తా. మొత్తం చూడండి. సో ఇది మాత్రం మన లక్ష్మీ మాతల టెంపుల్ అనమాట. ఇది బయట గోపురం అనమాట. ఇది లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచే. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేస్తాం, మొత్తం చూపిస్తా చూడండి. ఇదైతే లోపలికి వచ్చిన తర్వాత లోపల ఇక్కడ ఇలా ఉంటుంది. లోపల సైడ్ అయితే టెంపుల్ లోపల అనమాట. ఇది గజస్తంభం. బయట మన గోపురం లోపల ఉంటుంది. గోపురం లోపల అంటే టెంపుల్కి మధ్యలో గోపురం వెనక అనమాట. ఇది టెంపుల్ లోపల టెంపుల్. ఇది టెంపుల్ అనమాట లోపల. ఇదేమో మనకు గజస్తంభం అనమాట. 2 గజస్తంభాలు పెట్టారు ఇక్కడైతే. ఇదైతే టెంపుల్ లోపలికైతే. లోపల ఇంకా సూపర్ ఉంటుంది. అక్కడ చూపిస్తా మొత్తం, ఇది కూడా చూపిస్తా. ఇది టెంపుల్ లోపల అనమాట. టెంపుల్ లోపల ఇది మొత్తం అయితే ఇట్లా ఉంటుంది. టెంపుల్ లోపల మొత్తం గ్రానైట్తో కట్టారు ఈ టెంపుల్. ఇక్కడైతే మొత్తం టెంపుల్ అయితే మొత్తం గ్రానైట్తో కట్టారు. ఇక్కడ అమ్మవారు అయితే ఉంటుంది కూడా. ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు గణపతి ఉంటాడు అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇంకా మనకు అమ్మవారు దేవతలు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడ గణపతి, ఇక్కడ ఫస్ట్ అమ్మవారు లక్ష్మీ దేవత. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ అమ్మవారు అనమాట. సెకండ్ అమ్మవారు ఇక్కడ థర్డ్ అమ్మవారు అనమాట. ఇక్కడ మొత్తం గ్రానైట్తో కట్టారు టెంపుల్ అయితే. మొత్తం గ్రానైటే ఉంటుంది. గుడి మొత్తం, ఆలయం మొత్తం ఇట్లా టెంపుల్ అయితే గ్రానైట్తోనే కట్టారు. చూస్తాను కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ 4th అమ్మవారు అనమాట స్వామి శరణం. ఇక్కడ 5th దేవత, ఇక్కడ 5th అనమాట. ఇక్కడ 6th. ఇక్కడ మనకి ఇంకో అమ్మవారు, సెకండ్ అమ్మవారు అన్నమాట దేవత. అమ్మవారికి ఇయ్యాలన్నమాట. ఇది ఇవాళ పైనుంచి ఉంది. ఇవాళ అమ్మవారు ఉయ్యాల ఇది. సో ఇది మొత్తం మన టెంపుల్ అయితే ఇది అనమాట. ఇట్లా మొత్తం గ్రానైట్తో కడతారు ఇక్కడ మొత్తం. స్వామి శరణయ్యప్ప చూడండి. ఫ్యాన్లు ఉంటాయి ఇక్కడ. మైక్ సెట్లు కూడా ఉంటాయి. పాటలు పాడతారు కదా, అవి కూడా ఉంటాయి. ఇది అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మంచిగా ఇక్కడ వైబ్ ఉంటుంది. అండ్ ఇదనమాట మొత్తం టెంపుల్ అయితే. టెంపుల్ లోపల నుంచి ఇది మొత్తం ఈ పిల్లర్స్ మొత్తం గ్రానైట్సే. ప్రతి ఒక్కటైతే ఈ గ్రానైట్ ఇక్కడ నుంచి అయితే మొత్తం గ్రానైట్సే ఉంటాయి. ఇవన్నీ ఒక స్వామి స్పాన్సర్ చేసిండు ఈ టెంపుల్ అయితే. లైట్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. బెల్
ఇది గ్రానైట్, ఒరిజినల్ గ్రానైట్. ఇది గ్రానైట్ అనమాట. ఇది మొత్తం చూసుకోండి మీరే. ఇవన్నీ గ్రానైట్స్. ఇవన్నీ పెద్ద తలుపులు ఉంటాయి ఇక్కడ. సో గైస్ చూసిరు కదా, ఇది అనమాట టెంపుల్. మనకి లక్ష్మీ అమ్మవార్ల టెంపుల్ అనమాట. ఇది 8 మంది ఉంటారు ఇక్కడ దేవతలు. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్, మనకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్. ఇక్కడికి రండి. మీకు కూడా ఇక్కడ సైడ్ లొకేషన్ ఏమైనా తెలిసి ఉంటే పెట్టండి, మీరు కూడా కామెంట్స్ పెట్టండి. సో ఇది అనమాట టెంపుల్ అయితే. ఇక్కడ మొత్తం మంచిగా ఉంది స్వామి. ఇక్కడ మొత్తం గ్రానైట్తో కట్టే ఇక్కడ చూడండి. స్వామీశ్వరం ఇది గుడి బయట ఇది స్వామీశ్వరం అంటే ఆలయం బయట అనమాట. ఇది అక్కడ ఉంది చూడండి మాత. ఇది టెంపుల్ అనమాట బయట. ఇక్కడ సైడ్ ఏమో మనకు గజస్తంభం, గోపురం ఉంటుంది. గోపురం అన్నమాట. ఇది గజస్తంభాలు. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి వీడియోస్ అయితే మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి. స్వామేశ్వరం అయ్యప్ప. ఇది మొత్తం టెంపుల్ అయితే ఇది ఇట్లా వస్తుంది. ఇట్లా ఉంటుంది ఇది. మనకైతే చూసుకోవచ్చు. బెటర్, మంచిగా ఉంది స్వామి. ఇక్కడనైతే పీస్ఫుల్ ఉంది. మీరు కూడా ఇక్కడికి ఒకవేళ ఇటు సైడ్ ఏమైనా వస్తే, మీకు లొకేషన్ ఏమైనా తెలిసి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇది అన్నమాట టెంపుల్ మొత్తం. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు కూడా నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది స్వామి. సో దాని ద్వారా మీరైతే చూడొచ్చు. ఇంతే ఈరోజుకైతే. ఇది టెంపుల్. మనకి ఇక్కడ టెంపుల్కి వచ్చినా కాబట్టి టెంపుల్ ఆలయం మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసి చూపించిన. సో మీరు కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. స్వామీశ్వరం అయ్యప్ప. స్వామి శరణం. ఇంకా మనకి ఈ ఛానల్కి అయితే మనం కొత్తగా పెట్టినాం అనమాట. వ్లాగ్స్ అయితే బరాబర్ వస్తాయి. స్వామీశ్వరం అయ్యప్ప. ఇప్పుడు నేను మాలలో ఉన్నా కాబట్టి మనకి అయ్యప్ప స్వామి గురించే వ్లాగ్స్ వస్తాయి. సో మీరు కూడా చూసి మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మీకు పెట్టిన వీడియో అయితే మీకు వస్తుంది. దాని ద్వారా మీరు అయితే చూడొచ్చు. స్వామీశ్వరం అయ్యప్ప. లైక్ అండ్ షేర్. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. షేర్స్. స్వామి శరణం.